క్రికెట్తో ఎస్ మిగతా అందరికి ఉన్నంత సంబంధం నాకు లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అదర్ ఐపీఎల్, రంజీ ట్రోఫీ ఆర్ ఇండియాకి ఆడిన వాళ్ళు. నేను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కామెంటరీలోకి వెళ్ళే స్కోప్ ఉంటుందన్న ఐడియానే లేదు అసలు. దిస్ వాజ్ నెవర్ ఇన్ ద ప్లాన్. ఇది అసలు ప్లాన్ వేసిందే కాదు. వెంకటపతిరాజు గారిని వెళ్ళంగానే ఆయన కౌశిక్ రారా అన్నాడు. ఆయనకు నేను తెలిసి నాకు అర్థం కాలేదు. డోర్ ఓపెన్ అయింది, డోర్ వచ్చి ఒక మనిషి లోపలికి వచ్చాడు. నేను అలా స్టాచ్యూలో ఉండిపోయాను. ఈయన ఎందుకు నా కళ్ళ ముందు ఉన్నాడు, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, అసలు ఎందుకున్నా ఇక్కడ, నేను ఐటీ కంపెనీలో పనిచేసాను, నాకేంటి ఇక్కడ పని అన్న థాట్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఏ ఆరెంజ్ ఆర్మీ, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు. సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు చాలా మంది కమెంట్ కూడా చేసినారు, ఏంటి గెస్ట్ అప్పీల్ని ఎవరైనా తీసుకురాండి అని చెప్పేసి. ఓన్లీ మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చిన. ఎవరైతే తెలుగులో ఐపీఎల్ మ్యాచెస్ కానీ టీమిండియా మ్యాచెస్ కానీ చూస్తారో మీకైతే ఈ నేమ్ అయితే చాలా ఫెమిలియర్. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే రారాజు వచ్చేసాడు అంటూ మన ముందు వచ్చేసాడు కౌశిక్ అన్న. హాయ్ అన్న, ఫస్ట్లీ వెల్కమ్ టు ఆరెంజ్ ఆర్మీ పోడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే మిగతా చూడడం మానేస్తారేమో. అలా ఏముండదు అన్న, మీరు సపోర్ట్ చేసింది కూడా టీమిండియా విరాట్ కోహ్లీకి ఆరెంజ్ ఆర్మీ కన్నా ఎక్కువ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఫస్ట్లీ వెల్కమ్ టు పోడ్కాస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో పోడ్కాస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్న, మీకు తెలుసు ఈ సీజన్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కన్నా ఈసారి ట్రెండింగ్ లో ఉన్న టీం ఎస్ఆర్హెచ్ అన్న. సో ఆ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటూ, సో లాస్ట్ టైం మనం ఉప్పల్ స్టేడియం దగ్గర కలిసినాం అన్న. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గ్రోత్ అనేది మేము ప్రతి ఒక్క డే మీతోటే ఉంటూ సోషల్ మీడియా ప్రెజెన్స్ లో మీ గ్రోత్ అనేది ఎంత వెళ్తుంది ప్రతి డే అని చూసుకుంటూ వచ్చి మా సపోర్ట్ లాస్ట్ టైమే చెప్పామన్నా, మా సపోర్ట్ 100% ఉంటుంది అని చెప్పి. అండ్ దాంతోపాటు గ్రో అవుతున్న స్పోర్ట్స్ మార్కెట్, లైక్ లాస్ట్ టైం ఐపీఎల్ ఒకటే ఉండే, కానీ ఈసారి WPL అని, SA20 అని ఇలా చాలా లీగ్స్ యాడ్ అయినాయి. దాంతోపాటు పీపుల్ కి చాలా ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో ఈ 3 టాపిక్స్ ని మనం ఉద్దేశించుకొని ఈ పోడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేస్తామన్నా. సో దానికన్నా ముందు అసలు నీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి టు బి ఫ్రాంక్ తెలియదు అన్న. లైక్ ఇప్పుడు వేరే కమెంటేటర్స్ ఉన్నారు అనుకో అన్న, లైక్ దే కమ్ ఫ్రమ్ ఏ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, లైక్ ఐపీఎల్ ఆడడం కానీ, లేకపోతే ఒకప్పుడు ఇండియాకి ఆడడం కానీ. సో దెన్ దే కేమ్ ఇన్ టు ద ప్యానల్ ఆఫ్ కామెంటరీ ప్యానల్ అలా వచ్చాము. కానీ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందన్న? ఇంత ఒక నార్మల్గా మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది కదా, లైక్ ఇంత ప్యాషన్ అనేది, మీ ప్యాషన్ అనేది మీ కామెంటరీ చేస్తుంటే కానీ, మీరు చేసే థింగ్స్తో అని క్లియర్గా కనిపించేస్తుంటుంది. సో లెట్స్ వ్యూవర్స్ అందరికీ అసలు కౌశిక్ అంటే అదర్ దెన్ క్రికెట్, అదర్ దెన్ కమెంటరీ, అసలు లైక్ వేర్ డిడ్ దిస్ క్రికెట్ ప్యాషన్ స్టార్టెడ్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు ఎలా వచ్చింది? సే అబౌట్ హూ ఇస్ కౌశిక్ అన్న. ఓకే, సో బేసిక్గా ఏంటంటే కష్టం అయితే అసలు లేదు. క్రికెట్ కష్టం డోంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, బికాజ్ ఇష్టంతో చేసే పని ఇది. అండ్ పని కూడా లేవు, ఇట్స్ జస్ట్ అ స్పోర్ట్, యూ ప్లే ఇట్, యూ హ్యావ్ ఫన్, రైట్? దట్స్ వాట్ యూ డూ. క్రికెట్తో ఎస్ మిగతా అందరికి ఉన్నంత సంబంధం నాకు లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అదర్ ఐపీఎల్, రంజీ ట్రోఫీ ఆర్ ఇండియాకి ఆడిన వాళ్ళు. నేను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఎక్కువగా చెప్పుకునే విషయం ఏంటంటే, నేను హైదరాబాద్ అండర్-19 ఆడా. సో దట్స్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఐ ప్లేడ్. సో ప్రొఫెషనల్ క్రికెట్ దాని తర్వాత నేను ఆడలేదు. 19 వరకు ఆడాను నేను. దెన్ ఐ ప్లేడ్ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ. బట్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత నాట్ గుడ్ ఇనఫ్ టు ప్లే ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ చిన్నప్పటి నుంచి అందరిలాగానే ఆడడం ఇష్టం, చూడడం ఇష్టం, దాని గురించి మాట్లాడడం ఇష్టం. తర్వాత తెలిసింది అఫ్ కోర్స్, తెలీదు. అందరూ ఏం చేస్తారంటే క్రికెట్ ఆడి క్రికెట్ కెరీర్ అయిపోయిన తర్వాత మాట్లాడడం వస్తే కామెంటేటర్ అయిపోతారు. నేను క్రికెట్ ఎక్కువ ఆడకుండా డైరెక్ట్గా కామెంటేటర్ అయిపోయాను. సో బిఫోర్ కమింగ్ హియర్ బేసికలీ నేను ఏం చేసానంటే ఐటీలో పనిచేశాను. బై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెకానికల్ ఇంజనీర్. బట్ దానికి ఇప్పుడు చేసిన సంబంధం ఎలాగో లేదు. నేను చదివిన దానికి చేసిన జాబ్ కూడా సంబంధం వాజ్ ఇన్ ఐటీ బేసికలీ. సో ఐ వర్క్డ్ ఇన్ కంపెనీస్ లైక్ సత్యం విచ్ బికేమ్ టెక్ మహీంద్రా. ఐ వర్క్డ్ ఇన్ TCS అండ్ NCR అని ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీస్లో పనిచేసా. బట్ ది కనెక్షన్ ఫర్ క్రికెట్ కామెంటరీకి ఎలా వచ్చింది అంటే, నేను TCSలో పనిచేస్తున్నప్పుడు అక్కడప్పుడు ఎవరికి తెలీదు, ఇప్పుడు చూసిన వాడికి పట్టించుకోలేదు. ఏంట్రా అంటే చెప్పబెట్టకుండా నేను ఒక పార్ట్ టైం ఆర్జీగా పనిచేసేవాడిని. వావ్. సో రెయిన్బో FM అని 101.9 ఒక ఛానల్ ఉంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ఆల్ ఇండియా రేడియో. సో దాంట్లో యూ డోంట్ హ్యావ్ ఫుల్ టైమ్ ఆర్జీస్, ఓన్లీ హ్యావ్ పార్ట్ టైమ్ ఆర్జీస్. సో దట్స్ నాట్ యువర్ ఫుల్ టైమ్ జాబ్. సో దానిలో కూడా ఆడిషన్స్ అయ్యి యూ యూజువలీ గెట్ టు డూ 1 show a week or sometimes 2 shows a week. నాకు స్టార్టింగ్లో ఐ యూజ్డ్ టు డూ 3-4 shows a week బికాస్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, మాట్లాడడం ఇష్టం, దొరికింది ఛాన్స్ అని చెప్పి వెళ్ళి చేసేవాడిని. TCSలో ఏమో ఇప్పుడు చూసినా పర్లేదులే కానీ, TCSలో ఏమో ఒకరోజు బ్యాక్ పెయిన్ ఫిజియోథెరపీకి వెళ్ళాలి, ఒకరోజు మా నాన్నకు ఒంట్లో బాగాలేదు ఫిజియోథెరపీకి వెళ్ళాలి, ఒకరోజు మా అమ్మ కింద పడిపోయింది ఫిజియోథెరపీకి వెళ్ళాలి, రకరకాల అబద్ధాలు చెప్పాలి తప్పి ఐ బేసికలీ వెంట్ అండ్ డిడ్ ఆల్ దీస్ షోస్.
సో కట్ చేస్తే ఏంటంటే 2018లో స్టార్ స్పోర్ట్స్ స్టార్టెడ్ గెటింగ్ ఇంటూ రీజనల్ ఛానల్స్ ఆల్సో. Regional అప్పటిదాకా ఓన్లీ హిందీ Telugu. ఇంగ్లీష్ ఉండేది, తెలుగు తమిళ్ కన్నడ కూడా స్టార్ట్ చేసేది. దాని ముందర సోనీలో చేసేవాళ్ళు. బట్ అప్పుడు నాకు అసలు కామెంటరీ ఉందని కూడా తెలియదు, తెలుగులో ఉందని కూడా తెలియదు. అంటే సోనీలోకి వెళ్ళి లాంగ్వేజ్ ఆప్షన్ మార్చుకోవాలి అన్నది కూడా తెలియదు నాకు. సో ఈ 2018లో ఎప్పుడైతే తెలుగులో కామెంటరీ స్టార్ట్ అవుతుందో అక్కడ వెంకట్ రేగల్లా అనే ఒక ప్రొడ్యూసర్, ఫస్ట్ ప్రొడ్యూసర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగుదే, తనకి నాకు ఈ ఆర్జే దాంట్లో తెలిసిన ఒక మనిషి, వాళ్ళు ఫ్రెండ్స్ ముందు నుంచి, దేవర్ బ్యాచ్ మేట్స్ ఇన్ సమ్ కోర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. శ్రీనివాస్ అబ్బాయి పేరు, తను కూడా అలాగే ఆర్జే బ్రెయిన్ ఎఫ్ఎం లో. సో ఈ వెంకట్ రేగల్లా ప్రొడ్యూసర్, శ్రీనివాస్ ది ఆర్జే, ఇలా తెలుగు స్పోర్ట్స్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, స్టార్ స్పోర్ట్స్ లో కామెంటరీ చేయాలి, క్రికెట్ గురించి మాట్లాడాలి, నువ్వు మాట్లాడతావా? శ్రీనివాస్ అన్నాడు, భయ్యా నాకు క్రికెట్ గురించి అని తెలీదు, నాకు ఇంకోటి తెలుసు, వాడి పేరు కౌశిక్, వాడు కాస్త క్రికెట్ ఆడాడు, వాడు మాట్లాడతాడు బాగానే, వాడు కూడా ట్రై చేస్తావా? వెంకట్ రేగల్లాకి అప్పుడు ఈ ఎవరు దొరికితే ఏంటనే టైప్ లో ఉన్నాడు, ఎందుకంటే ఎవరు లేరు అప్పుడు, డింట్ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్. సో హీ రీచ్ అవుట్ టు మీ అండ్ సెడ్, ఆడిషన్ ఇస్తావా? నేను ఏదో జాక్పట్ తగిలింది అనుకున్నా. నువ్వు ఆల్రెడీ దానికన్నా ముందు ఇలాంటి ఆపర్చునిటీల కోసమే TCS లో అబద్ధం చెప్పి వెళ్ళోడివి. ఆల్మోస్ట్ అది అంటే ఇలాంటి అసలు ఆపర్చునిటీ వస్తుంది తెలియదు. కామెంటరీలోకి వెళ్ళే స్కోప్ ఉంటుందన్న ఐడియానే లేదు అసలు. దిస్ వాస్ నెవర్ ఇన్ ద ప్లాన్. ఇది అసలు ప్లాన్ వేసిందే కాదు. సో ఇఫ్ ఐ లుక్ బ్యాక్ నో ఐ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఐ టెల్ యూ హౌ. సో బేసిక్ ఏం జరిగిందిరా అంటే, ఆడిషన్ కోసం అడిగాడు, ఒక క్లిప్ ఆడిషన్ చేసి పంపించా. తర్వాత మళ్ళీ ఇంకొక క్లిప్ పంపించి దీనికి కూడా ఆడిషన్ ఇస్తామన్నాడు. సరే చేస్తాను చెప్పి అది పంపించా. అది పంపించిన తర్వాత వర్క్ షాప్ ముంబైకి వస్తామన్నాడు. ఇది నిజమేనా అని అడిగా. ఫ్లైట్ టికెట్ కూడా మేము వేస్తామన్నారు. ఇది కూడా నిజమేనా అన్నాడు. సో బేసికల్ ఫ్లైట్ టికెట్ వేసి ముంబైకి తీసుకెళ్లారు, వర్క్ షాప్ చేశారు. వర్క్ షాప్ లో వెళ్ళంగానే ఫస్ట్ డే ఐసి వెంకటపతిరాజు, కళ్యాణ్ కృష్ణ, వేణుగోపాలరావు అండ్ నందు, విద్యా, వీళ్ళు కూడా ఉన్నారు. బికాస్ అందరూ వచ్చారు వర్క్ షాప్ కి. వెంకటపతిరాజు గారిని వెళ్ళంగానే ఆయన కౌశిక్ రారా అన్నాడు. ఆయనకు నేను తెలిసి నాకు అర్థం కాలేదు. దట్ ఇస్ బికాస్ వెంకట్ రేగల్లా టోల్డ్ కౌశిక్ కూడా వస్తున్నాడు, నా ఫోటో చూపించుంటారు. బట్ ద వే హీ రిసీవ్డ్ మీ, ఐ వాజ్ ఫ్లోడ్. 2 వరల్డ్ కప్స్ ఆడిన వెంకటపతిరాజు గారు వచ్చి ఎవరో తెలియని అబ్బాయిని, కౌశిక్ నువ్వు హైదరాబాద్ ఆడమంటే కదా, దాదా అందరిని పరిచయం చేస్తే అందరినీ పరిచయం చేశారు. అది అయిపోయింది. లోపల కామెంటరీ బాక్స్ లో కూర్చున్నావు. దాని తర్వాత కట్ చేస్తే డోర్ ఓపెన్ అయింది. డోర్ వచ్చి ఒక మనిషి లోపలికి వచ్చాడు. నేను అలా స్టాచ్యూలో ఉండిపోయాను. అనిల్ కుంబ్లే. ఆయన లోపలికి వచ్చి వేరే రాజు అన్నారు. నాకు అసలే వినిపించలేదు. నాకు అనిల్ కుంబ్లే కనిపిస్తున్నారు. ఈయన ఎందుకు నా కళ్ళ ముందు ఉన్నాడు, నేను ఇక్కడ ఏం చేస్తున్నా, అసలు ఎందుకున్నా ఇక్కడ, నేను ఐటీ కంపెనీలో పనిచేసాను, నాకేంటి ఇక్కడ పని అన్న థాట్లోకి వెళ్ళిపోయాను అనమాట. సరే కట్ చేస్తే అక్కడ నుంచి వర్క్ షాప్స్ అయ్యాయి. వర్క్ షాప్స్ బాంబ్డ్. ఐ వాజ్ హారబుల్ డ్యూరింగ్ ద వర్క్ షాప్స్. నా ఆడిషన్ టేప్స్ ఇప్పుడు వింటే ఏంది థూ ఈడా అని అందరూ అంటారు, ఇంక్లూడింగ్ మీ. నేను తర్వాత వినుకుని నేను అనుకుని దరిద్రంగా మాట్లాడాను ఏంట్రా అని. బట్ వెంకట్ రేగల్లా సా సంథింగ్ ఇన్ దోస్ ఆడిషన్స్. ఇది ప్రాబ్లీ బిలీవ్ దట్ విలేదు వీడు ఇంకా బాగా చేయగలడం తనకేదో అనిపించుంటుంది. సో ఇట్ టుక్ ఎ ఛాన్స్ విత్ మీ. అండ్ ఆ వర్క్ షాప్ లో సరిగ్గా చేయలేదు. అండ్ వర్క్ షాప్ అయిపోయింది, వీ కేమ్ బ్యాక్. బట్ వెనక్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ 2 weeks. ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 weeks ఐ వాజ్ నాట్ ఆన్ కామ్స్. సో వెనక్కి వెళ్ళిన తర్వాత నేను మ్యాచ్ పెట్టుకొని మ్యూట్ లో పెట్టుకొని వాగడం మొదలు పెట్టా. కామెంటరీ కాదు, స్టార్టెడ్ టాకింగ్, టు గెట్ దట్ ఫ్లో. అది చేసి ఒక 10 రోజులు చేసిన తర్వాత కొంచెం ఫ్లో వచ్చింది. దెన్ ఐ వెంట్ బ్యాక్, started off with 1 over became 2 became 5, and then డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు చూస్తుంటారు మనది. కానీ యూత్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా. ఆ యూత్ లో నీ ఇంపాక్ట్ అయితే చాలా అంటే చాలా ఉందన్న, నిజాన్ని చెప్తున్నా. అది ప్రాబ్లీ బికాస్ నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో కామెంటరీ కూడా ఇలానే మాట్లాడతా కదా, ఎందుకంటే డిఫరెంట్ గా ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ దట్ అప్పుడు ప్రాబ్లీ ఆ మూమెంట్ కి కొంచెం, కానీ ఆ మూమెంట్ నీకు ఇవ్వాలంటే నేను ఒక స్పెషల్ ఉండాలి కదా. అంతమంది ప్యానల్ ఉన్నప్పుడు అంటే మేము కూడా నార్మల్ గా అబ్జర్వ్ చేస్తుంటాం కదా. నాకు నార్మల్ క్రికెట్ ఫ్యాన్స్ లైక్ ఎవరు కామెంటరీ అవుతున్నారు, ఎవరు వచ్చినప్పుడు నార్మల్ ఇలా అని చెప్పి. సో అదన్నా మీ కామెంటరీ అయితే ఫస్ట్ చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ నీ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంది. లైక్ ఎవరైతే ఏ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకున్నా కానీ ఆ ఫీల్డ్ లో ఉంటూ వాళ్ళ ప్యాషన్ తోటి వెళ్తే, ఆ ప్యాషన్ నుంచి నీ ఒకసారి బ్యాక్ డౌన్ చూసుకుంటే అది క్లియర్ పిక్చర్. అది చెప్పే కదా, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ బ్యాక్ ఇన్ ద పాస్ట్. కానీ అప్పటికప్పుడు ఏం అర్థం కాదు. బికాస్ ఆ రెయిన్బో ఎఫ్ఎం లో ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యే కంటే ముందర 2008 లో అనుకుంటా రేడియో మిర్చిలో టాప్ 10 టాప్ 5 వరకు వెళ్ళి ఐ డిడ్ంట్ గెట్ సెలెక్టెడ్. తర్వాత రేడియో సిటీకి వెళ్ళి అక్కడ అది కొంచెం టాప్ 5 టాప్ 10 గెట్ సెలెక్ట్. సో అక్కడ వచ్చుంటే ఐటీ జాబ్ మానేసి దానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఉంటే బహుశా 8/5 వచ్చేవాడు కాదు. అక్కడ రాకపోతే ఈ కాల్ వచ్చేది కాదు. సో నౌ ఇట్ మేక్ సెన్స్. అట్ దట్ పాయింట్ ఇట్ మేక్ సెన్స్ as like what is happening. సో ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ ఎక్కి ముంబైకి వెళ్తున్నప్పుడు ఎట్లా అనిపించింది అన్న? ఒకసారి మనం నార్మల్ గా కూర్చొని ఆలోచిస్తాం కదా, లైక్ విండో నుంచి లైక్ ఫ్లైట్ లో లైక్ మొన్నటి వరకు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంటుండే, లైక్ నిన్న ఎలా ఉన్నా, ఈ రోజు ఎలా ఉన్నా అని చెప్పి అంత ఆలోచించిన ఫస్ట్ జర్నీ. అదే 6 years అయిపోయింది కదా. బేసిక్ ఇప్పుడు నాకు గుర్తులేదు ఆ రోజు ఫ్లైట్
ఫ్లైట్ లో కూర్చొని ఏ రోస్టర్స్ చూసానా లేకపోతే బయటకి అద్దంలో చూసానా నాకు గుర్తులేదు. బట్ పాయింట్ ఏంట్రా అంటే ఐ వాజ్ ఎక్సైటెడ్ దట్ ఐ వాజ్ గోయింగ్ టు స్టార్ స్పోర్ట్స్ బికాస్ వన్ ఐ న్యూ దట్ చాలా మంది ఫార్మర్ క్రికెటర్స్ చూడొచ్చు. మనం స్టేడియంకి వెళ్ళి అంత దూరం చూస్తేనే లోపల కోవిడ్ డాన్స్ వేసేస్తాం. అలాంటిది దగ్గరగా చూస్తున్నాం అంటే రోజు పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్తే అంత బ్రేక్ఫాస్ట్ టేబుల్ లో కనిపిస్తే you can't explain that feeling. So basically I was more looking forward to that, and the fact that వీళ్ళెవరో నన్ను కామెంటరీకి పిలిచారు, క్రికెట్ ఆడదాం అనుకున్నాం, ఒక లెవెల్కి ఆడేసి ఆగిపోయాము, దాని తర్వాత ముందరికి వెళ్ళలేదు, కామెంటరీ చేసే ఛాన్స్ వస్తుంది, ఇది ఫుల్ టైమ్ గా మార్చుకోవచ్చా, ఎన్ని రోజులు దొరుకుతుంది ఇట్లా ఛాన్స్. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ యాంటిసిపేషన్ ఎక్సైట్మెంట్ దాన్ ఏ రోస్టర్స్.